చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వేణుగోపాల స్వామిని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ దర్శించారు. స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీసీవై పార్టీ కీలకం కాబోతోందన్నారు. అసెంబ్లీలో పార్టీ ప్రాతినిధ్యం బలంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రజల మార్పు కోరుకుంటున్నారని రామచంద్ర యాదవ్ తెలిపారు. ఈ నెల 31న పార్టీ రాష్ట్ర జిల్లా కమిటీలను ప్రకటిస్తామని, 10 రోజుల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటిస్తామన్నారు. అంతేకాకుండా శ్రీకాళహస్తిలో బలమైన అభ్యర్థి పోటీ చేయబోతున్నారన్నారు. ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రాజమండ్రిలో రేపు ఒక కార్యక్రమానికి హాజరవ్వడానికి బయలుదేరి దారి మధ్యలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన యాదవ బంధుమిత్రులు, బీసీవై పార్టీ అభిమానుల ఆహ్వానం మేరకు కాళహస్తి పట్టణంలో వెలసిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి విచ్చేయడం జరిగింది. ఆ స్వామి దర్శనంతో చాలా ఆనందంగా ఉంది. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, శ్రీకాళహస్తి నియోజకవర్గము ఎంతో అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రానికి మంచి జరగాలని, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బీసీవై పార్టీ ఆవిర్భావం ముందు నుండి కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గ బంధుమిత్రులతో, సన్నిహితులతో, ఇక్కడ పార్టీకి సంబంధించిన అభిమానులతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. పార్టీ ఆవిర్భావ కార్యక్రమం దగ్గర నుండి పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు పార్టీని, పార్టీ సిద్ధాంతాలను, పార్టీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి నియోజకవర్గము చాలా ముందంజలో ఉందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను.